హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఢిల్లీలో భూమి ఎన్టెక్ అనే ఒక డిఫెన్స్ కంపెనీ తాము డెవలప్ చేసిన యాంటీ ఏఆర్ఎం డికాయ్స్ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సర్వీసులో ఉన్నాయని బయటపెట్టింది. ఏఆర్ఎం అంటే యాంటీ రేడియేషన్ మిసైల్. రాబోయే 3-4 నెలల్లో ఎయిర్ ఫోర్స్ నుండి వీటి కోసం పెద్ద ఆర్డర్స్ కూడా వస్తాయనుకుంటున్నామని కంపెనీ చెప్తుంది. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా యుక్రెయిన్ వార్ నుండి నేర్చుకున్న మరో లెసన్ని అప్లై చేసిందని చెప్పొచ్చు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో టార్గెట్స్ని గుర్తించడానికి రెడార్స్ ఉంటాయి. వీటిని నాశనం చేస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇక పనిచేయదు. యాంటీ రేడియేషన్ మిసైల్స్ రెడార్స్ పంపే వేవ్స్ని బట్టి వాటిని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ధ్వంసం చేస్తాయి. ఇలా రష్యా యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేస్తుంటే అమెరికా జాయింట్ థ్రెట్ ఎమిటర్స్ని యుక్రెయిన్కి పంపింది. ఇవి ఏదైనా ఒక రేడార్ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ని పంపాలని ప్రోగ్రామ్ చేస్తే అచ్చం అలానే వేవ్స్ని పంపుతాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దగ్గరలో పెడితే శత్రువులు ఫైర్ చేసిన ఏఆర్ఎం మిసైల్స్ని వాటి వైపుకి ఆకర్షించుకుంటాయి. డికాయ్స్ చాలా తక్కువ ఖరీదు ఉంటాయి కాబట్టి అవి నాశనం అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కేవలం మిసైల్స్ రెడార్స్ని టార్గెట్ చేశాక కాపాడటం కాదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేని చోట్ల కూడా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరిస్తే ఇవి కూడా రెడార్స్లా వేవ్స్ని పంపుతాయి కాబట్టి శత్రువులకి అవి ఒరిజినలా ఫేక్ అని అర్థం కాదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కనిపెట్టడం కూడా కష్టమవుతుంది. భూమి ఎన్టెక్ డెవలప్ చేసిన డికాయ్ చిన్న ట్రక్ మీద ఉంటుంది కాబట్టి కావాలంటే వెంటనే పొజిషన్స్ని కూడా మారవచ్చు. దీనితో శత్రువులు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయటం, ఒకవేళ చేసిన మిసైల్స్తో నాశనం చేయడం కష్టమవుతుంది. అమెరికన్ రీసెర్చర్స్ రష్యా డెవలప్ చేస్తున్న న్యూక్లియర్ ఆర్మ్డ్ క్రూజ్ మిసైల్ బుర్వెస్నిక్ని రష్యాలో మోహరించడానికి అవకాశం ఉన్న 2 ప్లేసెస్ని కనిపెట్టారు. ఆల్రెడీ కొన్ని టెస్టులు జరిగాయి కాబట్టి త్వరలో రష్యా ఈ మిసైల్స్ని డిప్లాయ్ చేయబోతుందని అమెరికన్ రీసెర్చర్స్ నమ్ముతున్నారు. మామూలుగా సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్లో టర్బోఫాన్, టర్బోజెట్ ఇంజన్స్ ఉంటాయి. 1000 నుండి 3000 కిలోమీటర్ల మధ్య దాడి చేయగలవు. అయితే రష్యన్ మిసైల్లో మినీ న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. ఇది ఇంధనంగా యురేనియంని ఉపయోగిస్తుంది. న్యూక్లియర్ సబ్మరైన్స్ న్యూక్లియర్ రియాక్షన్ నుండి వస్తున్న వేడిని కూల్ చేయడానికి సముద్రంలో ఉన్న వాటర్ని ఉపయోగిస్తుంది. అయితే ఈ మిసైల్లో ఏదైనా గ్యాస్ ఉండడానికి అవకాశాలున్నాయి. మిసైల్ ఈ న్యూక్లియర్ పవర్తో ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ రేంజ్కి ప్రయాణించగలదు. అమెరికన్ రీసెర్చర్స్ అయితే ఈ మిసైల్ సుమారు 23,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని చెప్తున్నారు. ప్రస్తుతం 18,000 కిలోమీటర్ల రేంజ్తో RS-28 సార్మాట్ ప్రపంచంలోనే లాంగెస్ట్ రేంజ్ మిసైల్గా ఉంది. అయితే బుర్వెస్నిక్ ఒక క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్స్ని ఏ రూట్లో వెళ్లాలని ముందే ప్రోగ్రామ్ చేస్తే శాటిలైట్ గైడెన్స్, ఇనర్షియల్ నావిగేషన్తో ఆ రూట్లోనే వెళ్తాయి. అయితే బుర్వెస్నిక్కి ఇంత రేంజ్ అని హద్దులు లేవు కాబట్టి ముందే ప్రోగ్రామ్ చేస్తే శత్రువులు అంచనా వేయలేని డైరెక్షన్ నుండి ఆ దేశంలోకి చొరబడుతుంది. అలాగే శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉండటానికి అవకాశాలు ఉన్నాయో అక్కడ రూట్ని మార్చుకుంటూ చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. ఇంకోటి, ఈ మిసైల్కి రెడార్స్ గుర్తించకుండా స్టెల్త్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇలా లాంగ్ రేంజ్తో పాటు స్టాప్ చేయలేరని రష్యా చెప్తుంది. పుతిన్ 2018లో బయటపెట్టిన 6 సూపర్ వెపన్స్లో ఇది కూడా ఒకటి. నేటో ఈ మిసైల్ని స్కైఫాల్గా పిలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మిసైల్ మోహరింపుకి సిద్ధమైందని అమెరికన్ రీసెర్చర్స్ నమ్ముతున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం 1,45,000 కోట్ల రూపాయల విలువైన డీల్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ రష్యన్ T-72 ట్యాంక్స్ని రీప్లేస్ చేయడానికి 1770 నెక్స్ట్ జనరేషన్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని కొనడానికి ఒప్పుకుంది. అలాగే నేవీ ప్రాజెక్ట్ 17Bలో 72,000 కోట్ల రూపాయలతో 7 నెక్స్ట్ జనరేషన్ ఫ్రిగేట్స్ని కొనడానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. నిన్నటి వీడియోలో చెప్పాను, కొత్త డీటెయిల్స్ అయితే తెలియలేదు. వీటితో పాటు మరిన్ని డోర్నియర్ 228 ఎయిర్క్రాఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్, ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.